నాలుగేళ్ల కిందట దేశంలో పెను సంచలనం రేపిన హాత్రస్ ఘటన మానవ మృగాల దాటికి 19 ఏళ్ల యువతి బలైపోతే ఓ ఆడబిడ్డ బాధ మరో ఆడబిడ్డకు తెలుస్తుందని ప్రియాంక గాంధీ బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీతో కలిసి పరామర్శించారు. వాళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశారు. బీజేపీ కంచుకోటలో బాధిత కుటుంబానికి అండగా మేమున్నామనే గాంధీ కుటుంబ ప్రకటన ఎంతో మందికి భరోసానిచ్చింది. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఓ అమాయక గిరిజన బిడ్డ కలుషిత ఆహారం తిని మరణిస్తే ప్రియాంక గాంధీ రాలేదు. రాహుల్ గాంధీ నేనున్నానని భరోసా ఇవ్వలేదు. కనీసం సంతాపం కూడా తెలుపలేదు. చావుపై మాట్లాడేందుకు కూడా ఓ స్థాయిని నిర్దేశించుకున్నారా? అత్యాచారం జరిగితే ఓలా, ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థి విషాహారం తిని మరణిస్తే ఇంకోలా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారా? 21 రోజులు వెంటిలేటర్పై చావు అంచున శైలజ ప్రయాణం. కనీసం ఒక్కరోజైనా సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారా? జూబ్లీహిల్స్లోని తన నివాసానికి నిమ్స్ కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ పర్యటనలు, చిట్ చాట్లు అంటూ కాలక్షేపం చేస్తున్న రేవంత్ వాటిని పక్కన పెట్టేసి శైలజను పరామర్శించకపోవడం ఎందుకు? కనీసం మానవత్వంతో ఒక్క ప్రకటన, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తాం, దోషులను కఠినంగా శిక్షిస్తామని ఎందుకు చెప్పలేకపోయారు? కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు కదా రేవంత్, విద్యాశాఖ మంత్రి కూడా కదా. ఎందుకు శైలజను పట్టించుకోలేదు? చావుపై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? హెల్త్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీ పెళ్లిళ్ళలో బిజీగా ఉన్నారు. ఒక్క హెల్త్ బులెటిన్ అయినా ఆయన విడుదల చేశారా? తనకి సరైన వైద్యం అందుతోందో లేదో కనుక్కున్నారా? ఒక మహిళా మంత్రి గత ప్రభుత్వంలో ఇలాంటివి జరగలేదా అంటారు. అప్పుడు జరిగితే ఇప్పుడు కూడా అదే జరగాలని రూల్ ఏం లేదు కదా. అసలు అలానే ఉండాలని అయితే మార్పు అంటూ మీరెందుకు హడావుడి చేసినట్టు? గత 10 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలో విషాహారం తిని చనిపోయిన దాఖలాలైతే ఏమీ లేవు. మరో మహిళా మంత్రి ఆ పిల్లలు ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న ఆహారం తిన్నారు అని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పటి వరకు ప్రజల ముందు పెట్టలేదు. తప్పు దాట వేసే ప్రయత్నమే కానీ ఇది సరైన సమాధానం అని ఆ మంత్రి గారికైనా అనిపిస్తుందో లేదో. ఇంటి ఆహారం అయితే ఒకేసారి 68 మంది ఎలా ఫుడ్ పాయిజనింగ్కి గురయ్యారో ఆవిడే చెప్పాలి. శైలజ కుటుంబం బాధలో ఉంటే చిన్న పరామర్శ గుప్పెడు గుండెకు కొండంత ఉపశమనం ఇస్తుంది. కానీ ఆ భరోసానిచ్చేందుకు వెళ్తుంటే ఊరు బయట అడ్డగింతలేందుకు? మనిషికి మనిషే తోడు కదా. అలాంటప్పుడు మానవత్వంతో స్పందించి కదులుతున్న మనుషులను కాకీలతో అడ్డుకోవడం ఎందుకు? ఇది అమానవీయం కాదా? గ్రామాల్లోకి ఎవరూ రాకుండా పోలీస్ పహారాలో బాలిక అంత్యక్రియలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకింత అమానుషం? హాత్రస్ ఘటనలో చనిపోయిన బాలిక అంత్యక్రియలు అర్ధరాత్రి పోలీస్ పహారాలో చేస్తే దేశం మొత్తం ఆశ్చర్యపోయింది, ప్రశ్నించింది కూడా. మరి ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది ఏంటి? ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయిన శైలజ గ్రామాన్ని పోలీస్ నిర్బంధంలో ఎందుకుంది? తన అంత్యక్రియలు అలా రహస్యంగా చేయాల్సిన అవసరం ఏంటి? హైదరాబాద్లో మోమోస్ తిని ఓ మహిళ మరణించిందని తెలిస్తే అందులో వాడిన మయోనీస్లో కల్తీ జరిగిందని ధృవీకరించి తెలంగాణలో మయోనీస్నే నిషేధించింది ప్రభుత్వం. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని మరణించిన శైలజ మృతికి కారకులైన వారిపై చర్యలు ఇప్పటి వరకు ఎందుకు తీసుకోలేదు? ఆహారం కాదు, కలుషిత నీటితోనే శైలజ అస్వస్థతకు గురయ్యారని సర్కారు చెబుతున్న మాట, అసలు ఆహారంలో కల్తీ జరిగిందా లేదా అనే రిపోర్ట్ రావడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం పడుతుంది? మోమోస్ పై 4 రోజుల్లోనే నివేదికలు తెప్పించుకుని వెనువెంటనే చర్యలు చేపట్టారు కదా. ప్రైవేట్ హోటళ్లపై వెంటనే చర్యలు చేపడుతున్న ప్రభుత్వ వ్యవహారాల్లో మాత్రం ఎందుకు దూకుడు కనబరచలేకపోతోంది అన్నది ప్రశ్న. శైలజ మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టేందుకు సర్కారుకు ఎందుకు ధైర్యం చాలటం లేదు? తమ వైఫల్యాలు బయటపడతాయనే భయమా? హాత్రస్ ఘటన సమయంలో రాహుల్ గాంధీ పరామర్శను వేనోళ్లా పొగిడిన కాంగ్రెస్ వాదులు శైలజ మృతిపై ఎందుకు పెదవులు మూసుకున్నారు? మేం గెలిస్తే తులం బంగారం ఇస్తాం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం, ఉచితంగా స్కూటీలు ఇస్తాం అంటూ చెప్తున్న పాలకులు మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది కేవలం 50,000 మంది విద్యార్థులే. ఇంతమంది విద్యార్థులకు కనీసం నాణ్యమైన ఆహారం అందించేందుకు ఎందుకు ఆలోచించటం లేదు? నిజానికి సర్కారు పాఠశాలలు పతనావస్థలో ఉన్నాయి. తిలా పాపం తలా పిడికడ అన్నట్టు ఈ పాపంలో గత పాలకులందరూ భాగస్వాములే. సర్కారు విద్యను నీరుగార్చే కుట్రలో ఇన్ని చావులు జరుగుతున్నా స్పందించడం లేదెందుకు?
విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందక మరణిస్తున్నారంటే అది ప్రభుత్వాలకు తలవంపులు కాదా? కనీసం పిల్లలకు పౌష్టికాహారం కాదు కదా, విషపు ఆహారం అందిస్తున్నాం ఈరోజు. ఇది ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. తమిళనాడులో 100 ఏళ్ల కిందటే మిడ్ డే మీల్స్ను ప్రవేశపెట్టారు. గత ఏడాది బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను కూడా ప్రవేశపెట్టారు. ఈ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం 440 కోట్లు ఖర్చు పెడుతోంది. తెలంగాణలో కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను బీఆర్ఎస్ హయాంలో అమలు ఆఖరిలో జరిగిన ప్రస్తుత ప్రభుత్వం దాన్ని మధ్యలోనే ఆపివేసింది. పైగా విద్యాశాఖకు అరకొరకు కేటాయింపులే చేస్తోంది. నాసిరకం ఆహారం పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటోంది. దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో సగటున ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి రోజుకి పెడుతున్న ఖర్చు కేవలం 51 రూపాయలు. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని తెలిస్తే ఆ అనుమానానికే దేశమంతా అతలాకుతలం అయింది. ఓ లడ్డు కల్తీ అయ్యిందేమో అనే అనుమానంతో దేశం అట్టుడికిపోతే ఆహారం కల్తీ కావడంతో ఒక అమాయక గిరిజన బిడ్డ మరణిస్తే ఎందుకు స్పందించలేరు? దేవుడు ముందు లడ్డు ఓ పేద బిడ్డ ఆకలి కన్నా ఎక్కువ ఈ దేశంలో. దేవుడికి సంబంధించిన కల్తీ లడ్డూపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. అలాంటిది విద్యార్థులు తీసుకునే ఆహారం కల్తీ అయి ఓ బాలిక మరణిస్తే న్యాయస్థానాలు ఎందుకు స్పందించట్లేదు? సుమోటోగా తీసుకొని దోషులకు కఠిన శిక్షలు వేయాలని ఎందుకు ఆదేశించట్లేదు? ఈ వీడియో నేను పూర్తి చేసే లోపే మరో 30 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కల్తీ ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. గత 10 నెలల్లో తెలంగాణలో 48 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వేరువేరు కారణాల వల్ల చనిపోయారు. దీనిపై సర్కారు చర్యలు తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? మీకు చేతనైతే మార్పు ఇక్కడి నుంచి మొదలు పెట్టండి.